జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరారు మల్లారెడ్డి. హైదరాబాద్ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు వరదల్లో ఉంటే ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ పట్టించుకోలేదని ఆరోపిస్తున్న మల్లారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. డివిజన్లో ఇప్పటివరకు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఇప్పటివరకు ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, ఉదయం నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఓరు ఎక్కింది. కారుకు ఏ విధంగా ఉందంటారు? ఇక్కడ చాలా బాగుంది. కారు గుర్తుకు ప్రజలందరూ కూడా మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలి. మేమందరం కూడా మాకు అప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి కూడా మాకు గుర్తున్నాయి. మాకు ఇప్పుడు 23 నెలల సంది ఏం పనులు అయితే లేవు. ఆడేసిన గొంగళ ఆన్నే ఉంది. ఎవ్వరు కూడా పని చేస్తలేరు. అధికారులు రెస్పాన్స్ లేదు. ఎవ్వరిది కూడా లీడర్లది రెస్పాన్స్ లేదు. గెలిచిన వాళ్ళది రెస్పాన్స్ లేదు. అధికారులు కూడా జిహెచ్ఎంసీలు ఏం పని చేస్తలేరు. మొన్న వర్షాలకంతా కూడా మొత్తం రోడ్లన్నీ కూడా చిక్కు అయినాయి. మొత్తం డ్యామేజ్ అయింది. తుడిసేటోళ్ళు లేడు, ఊడ్చేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. పని ఎవ్వరు చేస్తలేరు. అధికారులు కూడా చేస్తలేరు, నాయకులు కూడా చేస్తలేరు. కాంగ్రెస్ వచ్చేసింది మొత్తం ఇదైపోయిందని చెప్పి మళ్ళా మాకు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలి, మా సునీతమ్మనే మేము గెలిపించుకుంటామని కూడా ప్రజలు మంచిగా చెప్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో మీరున్నారు. మీకు ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ మాకు ఎందుకు ఓటేయాలంటే గత 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం. 10 ఏళ్ళు మేము తెలంగాణలో ఒక దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చినాం. 10 ఏళ్ళు జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడ కూడా వర్షాలు పడ్డా కానీ 42 ఫ్లైఓవర్లు కట్టిన మొత్తం సిటీలో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన కేటీఆర్కు ఉంది. ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చినాం, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చినాం, అందరు కూడా కార్మికులకు ఉపాధి కల్పించినాం. ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీలో ఫ్రీ వాటర్ ఇచ్చినాం. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ బిల్లులు కడుతున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ బిల్లులు వస్తున్నాయి. అంతకుముందు నీళ్ళ బిల్లే రాకపోవు. అసలు పని చేసినాం కాబట్టి తప్పకుండా మాకు ఓటే అడిగే హక్కు మాకే ఉంది. గోపి అన్న మనశ్శాంతి కావాలంటే తప్పకుండా మా సునీతమ్మకు ఓటేయాలి. అంటే ఇక్కడ కాంగ్రెస్ చెప్తుంది, ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఫిలిమోలు కావచ్చు, ఎవరు కూడా ప్రచారం చేయరు, కాంగ్రెస్ గెలుస్తుంది అనే విధంగా కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే ఓటు చోరీలు ఉన్నారు. వాళ్ళు అన్ని దొంగ ఓట్లు రాపించుకోర్రు. వాళ్ళంతా చేసుకొని గెలుద్దామని చూస్తారు. కానీ ప్రజలు ఈసారి మాత్రం వదలరు. ఇది మెయిన్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షను, ప్రిస్టేజ్. వాళ్ళు 23 నెలల సంది ఏం పని చేసిరో ప్రజలంతా కూడా గమనించారు. ఊర్లలో గమనించారు, సిటీలో గమనించారు, అంతటా గమనించారు. కాబట్టి ఈసారి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా భారీ మెజార్టీతో మేము సున్నితంగా గెలుస్తున్నాం. అంటే డివిజన్లలో ఇప్పటివరకే ప్రచారం చేస్తున్నారు. ప్రచార సమయంలో మాత్రం ఏమైనా సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయా? ఈ విషయానికి సంబంధించి కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద కాలనీలు, మొన్న పెద్ద వర్షాలు పడ్డాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏం తిరుగుతలేరు. వచ్చినా ఏదో ఒకటి ఎలక్షన్ల ముందు ఇనాగ్రేషన్ చేస్తారు, కానీ అది మళ్ళీ ఎలక్షన్లు కాగానే మళ్ళీ రారు, ఎవరు ముఖం కూడా చూపించారు వాళ్ళు. కాబట్టి ప్రజలకు నమ్మకం అయిపోయింది ఆ కేసీఆర్ మీద. ఎందుకంటే గోపి అన్న 3 సార్లు గెలిచిండు, ఆయనను గెలిపించిండ్రు ప్రజలు. ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముంగటున్నాయి. కేసీఆర్ చేసినాయి, గోపి అన్న చేసినాయి, కళ్ళ ముంగటున్నాయి. మరణమైంది కాబట్టి తప్పకుండా ఆయన ఆత్మశాంతి కోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటేస్తారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్.